హాయ్ వ్యూయర్స్, చాలామంది చెప్తుంటారు, పేషెంట్స్ కంప్లైంట్ ఇస్తారు ఏమని అంటే, సార్ నేను పాప్కార్న్ తింటుంటే నా పన్ను ఇరిగిపోయింది, లేదా ఇడ్లీ తింటుంటే ఇరిగిపోయింది, బనానా తింటుంటే ఇరిగిపోయింది అని. అదేంటి ఇంత మెత్తటి వస్తువులు, ఇంత నాజూకు వస్తువులు తింటుంటే కూడా పళ్ళు ఇరుగుతాయా? దీనికి గల కారణాలు ఏముంటాయి, దాన్ని ఎట్లా నివారించుకోవాలనేది మనం చర్చిద్దాం. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బీ, మణికొండ అండ్ బంజారా హిల్స్. మా 5th వన్ అండ్ ద న్యూ సెంటర్ ఈస్ కమింగ్ ఎట్ కొంపల్లి. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, యాక్చువల్గా మనం చదువుకున్నది, మనకు తెలిసింది ఏంది, టీత్ పైన ఎనామిల్ పొర ఉంటుంది, అది చాలా గట్టిది, మనం ఏ రకమైన ఫుడ్ తీసుకున్నా మనకి ఇబ్బంది ఉండదని. ఎస్, మీకు తెలిసింది 100% కరెక్ట్. టీత్ పైన ఎనామిల్ అనేది వన్ ఆఫ్ ద హార్డెస్ట్ మెటీరియల్ ఆన్ ద ఎర్త్. దానికంటే హార్డెస్ట్ డైమండ్ ఒకటే. మన బాడీలో ఉన్న ఎముక కంటే కూడా స్ట్రాంగ్ ఎనామిలే. బట్ ఆ ఎనామిల్కి కూడా ఇబ్బందులు వస్తాయి. అవి ఏ రకంగా ఉంటాయంటే, ఒకవేళ ఇట్లా నమిలినప్పుడు టీత్ ఫ్రాక్చర్ అవ్వడానికి గల కారణాలు ఏముంటాయంటే, మనకు బయటకు కనిపించకుండానే 2 టీత్ మధ్యలో లోపల నుండి టీత్ బాగా పుచ్చిపోయి ఉండడం ఒకటి. లోపలనే ఇంటర్నల్గానే డీకే అయిపోయిందంటే టీత్ చాలా వీక్ అవుతుంది, బ్రిటిల్ అవుతుంది. బ్రిటిల్ అయినప్పుడు ఈజీగా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే, ఎప్పుడన్నా మీరు తిన్నప్పుడు ఏదైనా ఫుడ్ ఇరుక్కోవడం కానీ, పళ్ళు జుమ్మని లావడం కానీ, ఆ ఒకే చోట ఆ రకమైనవి ఉంటాయి. అవి మనం ఇమ్మీడియట్గా చూసుకుంటే కనుక మనకి ఇలాంటి ఇబ్బందుల నుండి మనం బయటపడవచ్చు. అంటే సెన్సిటివిటీ వచ్చినా, ఫుడ్ ఇరుక్కుంటున్నా, జస్ట్ ఒక్కసారి మీరు విజిట్ అవ్వండి డెంటల్ హాస్పిటల్కి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు చిన్న స్కాన్ కానీ, ఎక్స్రే కానీ తీసి మీకు దాన్ని రెక్టిఫై చేస్తారు. అట్లా కాకుండా, సరే ఎప్పుడో పన్ను పాడైపోయింది, మనం దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నుంచి తీసుకున్నాము, బట్ దాని మీద క్యాప్ అనేది వేయలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, క్యాప్ వేయకపోయినా నమ్మలేటప్పుడు టూత్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత దాని లోపల ఉన్న నర్వస్ సిస్టము, బ్లడ్ సప్లై పోతుంది కాబట్టి ఆ పన్ను బ్రిటిల్ అవుతుంది, అంటే చాలా నాజుగ్గా అవుతుంది. గట్టిగా ప్రెజర్ వేస్తే ఇరిగిపోయేటట్టు అవుతుంది. అందుకే దానికి క్యాప్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసేసి, ఏవైనా ఇబ్బందుల వల్ల పన్ను డెలికేట్గా రావడం, అంటే సివియర్ ఫ్లోరోసిస్ అంటాం మనం. ఫ్లోరోసిస్ కానీ, ఎనామిల్ కానీ ప్రాపర్గా ఫామ్ కాలేదు అని అంటే కూడా, అట్లాంటి టైంలో కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. దానికి మీరు హాస్పిటల్కి వచ్చినా కూడా మీకు చూసి, మీకు క్రౌన్సా, వెనీర్సా ఏది సరిపోతుందని బట్టి, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ఇంకొక ఇష్యూ ఏముంటుంది అని అంటే, మనం ఓవర్ బ్రషింగ్ చేస్తాం. ఓవర్ బ్రషింగ్ అంటే ఏంది, మన బ్రష్ ఒకటే యాంగిల్లో పట్టుకొని ఒక రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ సైడ్ ఒకటే లాగడం అన్నట్టు, అంటే దాని టైం పెట్టుకోకుండా. సో బ్రషింగ్ టెక్నిక్ ప్రాపర్గా చేయకపోతే కూడా ఈ ఓవర్ బ్రషింగ్ వల్ల ఏమవుతుందంటే, మనకి టీత్కు ఈ యొక్క భాగాలు అనేటివి అరిగిపోతాయి. దాన్ని మనం సర్వైకల్ అబ్రేషన్ అంటాం. అంటే ఏమవుతుంది, టీత్ నెక్ భాగంలో అరిగిపోవడం, అరిగిపోయి అది వీక్ అవుతుంది. వీక్ అయినప్పుడు ఏమవుతుంది, ఏదన్నా ఇట్లాంటివి తిన్నప్పుడు, ఎందుకు ఇట్లాంటి సన్నటి పాప్కార్న్ లాంటివి తిన్నప్పుడు ఎందుకు అవుతుంది అని అంటే, పిన్ పాయింట్ ప్రెషర్ పడుతుంది. అంటే ఒకటే ప్లేస్లో ప్రెషర్ పడుతుంది. నార్మల్గా గంధం అయ్యేదానికంటే ఒకటే ప్లేస్లో ప్రెషర్ పడేసరికి అది తట్టుకోలేక బ్రేక్ అవుతుంది అన్నట్టు. సో ఇట్లా మీరు ఓవర్ బ్రషింగ్ చేస్తున్నారు, టీత్ సైడ్కి అరిగిపోయి ఉంటే కూడా అవి ఇమ్మీడియట్గా మీరు దాన్ని ఫిల్ చేయించుకోవడం అనేది చాలా బెస్ట్. సో మీకు గనక ఇలాంటి సమస్య ఉంటే, కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్కి మీ యొక్క స్మైల్ పిక్చర్ని కానీ, కాల్ కానీ చేయండి. మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.